మహా ఉన్నతుడైన మా దేవ, మీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. అపారమైన నీ కృప ప్రపంచమంతా కూడా విస్తరించి ఉంది. నిన్ను నమ్ముకున్న ప్రజల మీద నీ కృప సత్యము నా ప్రభ మీరు కుమ్మరించారు. మీ కృప ద్వారా మేము రక్షించబడి మీ సన్నిధిలో ఎదుగుటకు మీరు మాకు సహాయం చేశారు. మీరు చేసిన ఈ అద్భుతములను బట్టి, మహత్కార్యములను బట్టి నేను కీర్తించి కొనియాడుతూ ఉన్నాను. మా దేశంలో మేమున్న ప్రాంతంలో ఎంతోమంది మిమ్మల్ని ఎరగని బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా దయచేసి క్షమించండి. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు గనుక ప్రతి బిడ్డ మీ ప్రేమని అర్థం చేసుకొని మీలోకి రావటానికి, మీలో ఎదుగుటకు, మీలో స్థిరపడి బలపడుటకు నేర్పించండి స్వామి. మీ నామము మహిమపరచబడాలి. లోకమంతటా నాయన, లోకమంతటి ప్రజల పెదవులను నిన్ను స్తుతించాలి. లోకమంతటి ప్రజలు మోకాళ్ళ మీద నిలబడి నిన్ను ప్రార్థించాలి, ఆరాధించాలి. ఈ గొప్ప భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదించండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు ప్రభా. కాబట్టి వారిని కూడా మీరు ప్రేమించి సహాయం చేయండి. ఎందరో మా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు స్వామి. బిడ్డలందరిపైన నీ కృప ఉంచండి. కృప ఉంచి మంచిగా పరీక్షలు రాయటకు సహాయం చేయి. యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 18వ తారీఖు 2026 బుధవారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, ఒక చిన్న ప్రకటన. మా ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ వారి ప్రభావము ఎక్కువ. బయట ఎక్కడా మేము సువార్త చెప్పటానికి అవకాశాలు లేవు. ఈవెన్ కరపత్రాలు ఇవ్వటానికి కూడా అవకాశాలు లేవు. దరిదాపు మా ప్రాంతంలో చాలా సంఘాలు ఉన్నాయి. అయితే సిఎస్ఐ సంఘము చాలా పెద్దది. అది దరిదాపు పురాతన కాలం నుండి వస్తున్న సంఘం. దాంట్లో తరం తర్వాత తరం పిల్లలు పెరిగి దాంట్లో అభివృద్ధి పొందుతూ ఉన్నారు. చాలా మంచి సంఘం. అందులో భక్తిపరులు చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి ఆ సంఘము మధ్యలో, పట్టణం మధ్యలో ఉంది కాబట్టి జనమంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి దాని కొరకు ప్రార్థించండి. నా ఆలోచన, ప్రియులారా, పరిసర ప్రాంతాలు, గ్రామాలు బోలెడన్నీ ఉన్నాయి. అయితే అక్కడ యేసయ్యను గురించి చెప్పే అవకాశాలు కానీ, అక్కడ మందిర నిర్మాణాలు కానీ లేవు. ఏడాదిని దేవుని అద్భుతమైన కృపను బట్టి ఒక భారం కలిగి పని చేయటానికి, మందిర నిర్మాణాలు నిర్మించటానికి ప్రభువు భారం పెట్టాడు. దరిదాపు 4-5 మందిరాలు కట్టాలి అనే భారం. ఒక కుటుంబం ఉన్న వారిని ఆధారం చేసుకొని అక్కడ ఒక సొంత స్థలం కొనుక్కొని కట్టుకోవచ్చు. సొంత స్థలంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రార్థించండి. ఎంతోమంది దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. ఈ మందిర నిర్మాణాల విషయమై ప్రార్థించండి. భారంతో ప్రార్థించండి. దేవుడు కనికరించి ఈ ఏడాదిని 5 మందిరాలు పూర్తి కావాలి. 5 ప్రదేశాలలో నా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. రెండవ విన్నపము. మన బిడ్డలు ఎంతోమంది ఇంటర్మీడియట్ తర్వాత 10th పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇంకా చాలా రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఇక్కడ, కొంతమంది ఎంతోమంది ప్రార్థించమని కూడా కోరారు. ఆ బిడ్డలందరి నిమిత్తమై దయచేసి ప్రార్థించండి. దయచేసి ప్రార్థించండి. మన బిడ్డలు గొప్పగా చదవాలి. మన బిడ్డలు టాపర్స్గా నిలబడాలి. మన బిడ్డలు గొప్ప గొప్ప ఉద్యోగాల్లోకి వెళ్ళి ఈ యొక్క చట్టాలు, పనికిరాని
ఈ యొక్క నియమాలన్నీ కూడా తొలగించేటట్లు మన బిడ్డలు చాలా గొప్పవారు కావాలి. దాని విషయమై ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మహిమగల దేవుని యొక్క అద్భుతమైన కృప. 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము అని చెప్పాడు. ప్రియులరా, అక్కడ ఆయన అధికారులతో మాట్లాడాడు, ప్రధానులతో మాట్లాడాడు, మిగిలిన మనుషులతో, వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడి, పని మిక్కిలి గొప్పది, దేవుని యొక్క సువార్త పరిచర్య చాలా గొప్పది. దయచేసి గమనించాలి. కొంతమంది ఒక పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టుకోవటానికి పార్టీలో అధికారి ఉంటాడు, అధికారి కింద పార్టీ కార్యకర్తలు ఉంటారు. పార్టీ కార్యకర్తలకు అనుచరులు ఎంతోమంది ఈ రీతిగా ఒకరికి ఒకరు అనుబంధం కలిగి వారి కింద సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పార్టీ నిలబడటానికి అవకాశాలు ఉంటాయి. దేవుని పిల్లలుగా మనము సర్వశక్తిమంతుడైన దేవుని రాజ్య విస్తరణ కొరకు అధికారులు కానీ, ప్రధానులు కానీ, మిగిలిన ప్రజలందరితో కూడా మనము చెప్పాల్సింది, లేక మనం చేసే పని వారికి అర్థం కావాలి. ప్రభు యొక్క పని మిక్కిలి గొప్పది. ప్రపంచంలో ఉన్న పనులన్నిటికంటే మిక్కిలి గొప్పదైన పని రాజ్య సువార్త ప్రజలకు ప్రకటించడం. ఈ రోజున ప్రియులారా, ఈ విషయంలో బాధ్యత కలిగి ఉండండి. మీరు అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, గొప్ప ధనవంతులు కావచ్చు, పేరున్నవారు, ప్రతిష్ట ఉన్నవారు కావచ్చు. మీ మాట ఒక పట్టణం వినొచ్చు. దయచేసి ఆ రీతిగా దేవుడు మీకు ఆ కృప ఇచ్చిన తరువాత మనం చేయాల్సిందేమిటంటే, గొప్పది, మిక్కిలి గొప్పదైన నా యేసు ప్రభుల వారి సువార్తను లోకంలోకి పంపడం, అనేక మంది ప్రజలు వినున్నట్లుగా మనము భారము కలిగి పని చేయడం. దయచేసి ఈ విషయంలో ప్రతి వారు జాగరూకత కలిగి ప్రవర్తించాలి. ఈ విషయం దేవునికి చాలా ఇష్టమైనటువంటి కార్యం. బైబిలు ఆ రీతిగా చెప్తున్నాడు నెహెమ్యా గారు. పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉన్నాము అని చెప్పాడు. దేవుని పనిచేసే విషయంలో ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం అంటే, ఒకటి, సత్యమును బోధించే సేవకునికి, అసత్యాలు బోధించే సేవకునికి ఒకరికి ఒకరు చాలా ఎడముగా ఉంటాం మనము. రెండవది, చాలామంది అద్భుతాలని అంటారు. ఒక మధ్యన ఒక తమ్ముడు పేర్లు పిలిచి, మీకు పిల్లలు కావాలంటే అరటి పండ్లకు అభిషేకం ఇచ్చి పంచేవాడు. అది ఆయన చేస్తున్న పని. అయితే ఆయనకు సత్య సువార్తను ప్రకటించే సేవకునికి చాలా దూరం ఉంటుంది. ఈ మధ్యన ఇంకొక ఆయన యూట్యూబ్లోకి వచ్చి స్వస్థతలు మాట్లాడుతూ ఉన్నాడు, స్వస్థతలు చెబుతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఇవన్నీ కూడా స్వస్థతలు లేవా? ఉన్నాయి. ప్రార్థించకూడదా? ప్రార్థించాలి. భాషలు లేవా? ఉన్నాయి, మాట్లాడాలి. అద్భుతాలు లేవా? సూచక క్రియలు లేవా? అన్నీ ఉన్నాయి. అయితే సత్య సువార్త ఒక్కటి మాత్రమే గోడలను కట్టగలదు, పట్టణాన్ని నిలబెట్టగలదు, పట్టణానికి క్షేమం కలిగించగలదు, పట్టణ ప్రజలు సంతోషంగా బ్రతకగలరు. కాబట్టి ఈ రోజున సత్య సువార్త ప్రకటించేటటువంటి ఒక సేవకునికి అద్భుతాలు, సూచక క్రియలు అని చెప్పుకునే ఒక సేవకుడికి సత్యమైన వాక్యానికి భిన్నంగా ప్రవర్తించి బోధించే వ్యక్తులకు చాలా దూరం ఉంది. అయితే దేవుని పిల్లలైనటువంటి మనము ఆలోచించాల్సింది, సత్యమునే మనం బోధించాలి, సత్యాన్ని మనం ప్రకటించాలి. అసత్యాన్ని, లాభాన్ని అపేక్షించి కానీ, పేరు ప్రతిష్టల కొరకు కానీ, సొమ్ము కొరకు కానీ యేసు ప్రభుల వారిని ప్రజల మీదకి తీసుకొని వెళ్ళకూడదు. దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, మహోన్నతుడైన దేవుని యొక్క
ఆ సత్య సువార్తను ఏమంటున్నాడంటే మిక్కిలి గొప్పది ఆ పని, మనం చేస్తున్న ఆ పని మిక్కిలి గొప్పది. బహుశా ఈ పని చేసే విషయంలో నీకు ఇల్లు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఆర్థికం లేకపోవచ్చు, నిన్నెవరు గౌరవించకపోవచ్చు, అనేక మంది నిన్ను దూషించవచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు, నీ మీద చెడ్డ మాటలన్నీ కూడా చెప్పచ్చు. అయినా పని మిక్కిలి గొప్పది. గొప్పదైన ఈ పని చేయటానికి మహోన్నతుడైన దేవుడు నన్ను బలపరిచాడు అనేటటువంటి మంచి ఆలోచనతో సర్వశక్తిమంతుడైన దేవుని పని చేయుదముగాక. 19వ వచనము పూర్తయిపోయాది.